బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. భర్తే మరొకరితో వివాహితర సంబంధాన్ని పెట్టుకొని నన్ను బాధ పెడుతున్నాడు అని బాధపడుతోంది సునీత. అతను చేసిన ఘోరాలు అన్నీ కాదని 3 పిల్లలతో న్యాయం కోసం పద్మవ్యూహం వేదికని ఆశ్రయించింది. న్యాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపిన ఈ వేదిక మా జీవితంలో కూడా వెలుగు నింపాలని కోరుకుంటోంది. మేడం, సునీత గారిని స్టేజ్ మీద పిలుస్తాను. సునీత గారు రండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. కూర్చోండి. మేము ఎస్టీ అబ్బాయిని లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎన్నేళ్ల క్రితం? 2017 లో వేసుకున్నాను మ్యామ్. ఓకే. లవ్ ఎన్నేళ్ళు? 5 years మ్యామ్. 5 years లవ్. ఇంకా 2018 లో బాబు పుట్టాడు మ్యామ్. బాబు పుట్టే వరకు బాగున్నాం. మా ఫ్యామిలీ విషయం అది ఏ గొడవ లేకుండా ఇద్దరం హ్యాపీగా ఇట్లా సిటీలోనే ఉండి అప్పుడు నేను GNM ట్రైనింగ్ చేస్తున్నాను విద్యానగర్లో. హ్యాపీగా మంచిగా ఉన్నాం మేడం. తర్వాత అక్కడ ఆయనకు జాబ్ తీసేసారు, లేదు అని చెప్పారు. మనం ఊరు వెళ్దాం అన్నారు. ఓకే అని చెప్పి ఊరు వెళ్ళాము. వాళ్ళ బ్రదర్ది మహబూబ్ నగర్ దేవరకద్ర మామది. అయితే అక్కడ రామచంద్రపురం మా హస్బెండ్ వాళ్ళది, సుగూర్గడ తాండా. అయితే అక్కడ వెళ్ళాం మేడం. వెళ్ళాక వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ చేశాక ఒక కోవిడ్ వచ్చింది మ్యామ్. కోవిడ్ టైంలో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే ఉండిపోయాం ఒక 1 year అట్లా. తర్వాత మళ్ళీ జాబ్ సర్చ్ చేసి ఇక్కడ బాలనగర్లో వచ్చాం మేడం. అక్కడ ఉన్నాక సెకండ్ పాప కన్సీవ్ అయ్యాను మ్యామ్ నేను. ఆ పాప పుట్టిన తర్వాత మా అత్తమ్మ నా దగ్గర వచ్చి మా ఎస్టీ వాళ్ళ దాంట్లో కట్నం ఎక్కువ ఇస్తారు, నువ్వేం ఇవ్వలేదు, ఫ్రీగా చేసుకున్నావు, అట్లా చిన్న చిన్న గొడవ స్టార్ట్ చేసింది మేడం. ఎప్పుడైందమ్మా మీకు మ్యారేజ్? 2017 లో మ్యామ్. పెళ్ళైన కొత్తలో మీ అత్త వాళ్ళు మీతో బానే ఉన్నారా? అంటే మా దగ్గర ఎప్పుడు రాలేదు కానీ జస్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా అట్లా మంచిగా బానే మాట్లాడారు. అప్పుడు మంచిగా. ఇప్పుడు సెకండ్ పాప పుట్టిన తర్వాత మాత్రం మా దగ్గర వచ్చేసింది మొదలైంది. అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా దగ్గర వచ్చి ఇక కొంచెం స్టార్ట్ చేసింది మేడం. అంటే మా అత్తమ్మతో కొట్లాడుతుంటే మా హస్బెండ్ కి ఏమవుతుంది, మా అమ్మతో కొట్లాడుతున్నావు, నువ్వు ఆమెకి సరిగా చూడకుండా చేసినావు నాతో. ఇంకా మీ అత్తమ్మ అలా అంటే మీరు కూడా ఎదురు సమాధానాలు ఇచ్చేవాళ్ళ? ఇచ్చేదాన్ని. అంటే రాష్ట్రీయ కదా మేడం, ఏమైనా తిడితే కట్నం అదంటే కట్నం అంటే ఇప్పుడు ఏ తేవాలి, పిల్లలు అయ్యారు కదా అట్లా. ఇంట్లో నేను మా అత్తమ్మ మా హస్బెండ్ పిల్లలు మేడం. మామలేరు, చనిపోయారు మ్యామ్. అయితే మీకు ఆడబడుచులు గాని బావలు మేడం మా హస్బెండ్ కొడుక 4 members మ్యామ్. అయితే పెద్ద ఆయన చనిపోయాడు, 2 ఉండే మా హస్బెండ్ ఇంకో ఆయన. వాళ్ళిద్దరు పెళ్లిలే. సెకండ్ ఆయనకి 3, 2 ఆడపిల్లలు 1 బాబు. నాకు 2 ఆడపిల్లలు 1 బాబు. లాస్ట్ అయినా చనిపోయాడు ఆయన కూడా, ఆయనకు 1 బాబు. 4 కొడుకులు, 2 కొడుకులు చనిపోయారు, 2 ఉన్నారు మేడం. అయితే ఇక అట్లా చిన్న చిన్న ఆమె విషయంలో మా ఇద్దరు నడుమ మనస్పర్ధలు వచ్చినాయి మేడం. అది కొంచెం కొంచెం చాలా అయిపోయింది. ఆయనకి ఎట్లా అంటే ఈమె మా అమ్మనే చూడట్లేదు, నాకు వద్దు అని సివిల్ ఇంజనీర్ సార్. సివిల్ ఇంజనీర్ ఎక్కడ, ఏ ఊర్లో? అప్పుడైతే బాలనగర్లో చేస్తున్నాయి సార్. ఇప్పుడు 2 years అవుతుంది నా దగ్గర. అంటే ప్రైవేట్ గానమ్మా? ప్రైవేట్. ఏది అపార్ట్మెంట్స్ అలాంటివి కడుతూ ఉంటాడు. అంటే ఏం చదువుకున్నాడు? బీటెక్ చేశాడు. బీటెక్ చేశాడు సార్. నువ్వేం చదువుకున్నావు? GNM నర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. GNM చేశాను. నాకు 20 వస్తుంది మ్యామ్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ చేయట్లేదు. అతనికి 30 వస్తుంది. 2 years నుంచి మీరు మీ ఆయనకి దూరంగా ఉన్నారు? 2 years నుంచి దూరం ఉన్నాను మ్యామ్. లేదు మ్యామ్. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? అమ్మ చూసుకుంటుంది. మా అమ్మని. ఎందుకు మీరు ఎక్కడైనా ఏ హాస్పిటల్ చేరవచ్చు కదా? అంటే పాప చిన్న ఉంది మ్యామ్. ఎంత? ఇప్పుడు 2 years పాపకి. ఈ మంత్ అమ్మ చూసుకుంటది కదా. అమ్మ ఆమె దగ్గర పిల్లలు ఎక్కువ అటాచ్ అవ్వలేదు మ్యామ్. నా దగ్గర ఒక పాప కూడా చాలా, ఆమెకి ఇప్పుడు 4 years, అయినా వదిలి ఉండదు. అట్లా నేనే వాళ్ళని చూసుకుంటేనే అమ్మ పనికి వెళ్తుంది, పొలం పనులు అట్లా చేసి మాకు పోషిస్తుంది మ్యామ్. అయితే ఇంకా మేము అట్లా వేరే సైడ్ ఉన్నాం కదా మ్యామ్ బాలనగర్లో. అయితే ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకోవాలి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి ఇల్లు స్టార్ట్ చేసింది. అట్లా ఇల్లు కడుతుంటే మా హస్బెండ్ ఆ ఇంటి పనికి వెళ్తున్నప్పుడు నేను సెకండ్ పాప డెలివరీ 5 months అవుతుంది డెలివరీ అయినాక. అయితే అప్పుడు నేను వెళ్ళి అక్కడ వర్క్ అది చూడలేను కదా మేడం, ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళాడు చేసుడు ఆ పనిలో. వాళ్ళు దినాతో రిలేషన్ ఏర్పడ్డది ఇతనికి. ఎంత డీప్గా రిలేషన్ అంట మేడం, వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏదైనా చేసే స్టేజ్ లో వెళ్ళిరు అంతగానో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడే మేము తాండలోనే ఉంటారు. చూసాను మ్యామ్, నా కళ్ళతో చూసాను. అంటే ఇట్లా చిన్న చిన్న పుకారాలు వస్తున్నాయి, నమ్మలేదు. మా ఆయనతో కూడా ఎప్పుడు గొడవ చేయలే మేడం. నేను ఒక రోజు ఇల్లు కడుతున్నాం కదా మేడం, అయితే ఇల్లు అతని పేరు మీద వచ్చింది అనమాట బలం కట్టి స్టార్టింగ్ లో. అయితే మేము స్లాబ్ అదేసేసినాం. ఆ ఇంటి దగ్గర పిల్లలు తీసుకుని ఫస్ట్ పాప సెకండ్ బాబు 2 ఉండే. ఆ ఇంటికి వెళ్ళి ఇంట్లో పడుకున్నాం. అయితే తను ఏమన్నాడు,
నేను మ్యాచ్ క్రికెట్ వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసేసి వస్తాను, నువ్వు పడుకో అని చెప్పాడు. సరేలే నేను ఆడ పడుకున్నాను. అండ్ అక్కడ విలేజ్లలో 7:30, 8కే పడుకుంటారు మ్యామ్. అయితే అతను మ్యాచ్ చూస్తాను వెళ్ళిన అప్పుడు 9:30 అవుతుంది టైం. ఇంకా మా బాబు లేదు నేను డాడీ దగ్గర పోతే మమ్మీ పోతాను ఆడికి 1/2 అవర్ ఫోన్ ఇచ్చినా మానట్లేదు. సరే నేను తీసుకెళ్తాను. అక్కడ తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో లేడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఆయన ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఇంటికి వస్తుంటేనే మా పాత ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అది యారల్ వాళ్ళు ఉంటారు, అదే వాళ్ళ వదిన వాళ్ళు. ఆ ఇంట్లో లైట్ వేసుకుని ఉంది బయట, అది ఆఫ్ చేస్తారు మేము పడుకున్నాక. ఎందుకు వీళ్ళు ఇంకా లైట్ ఆన్ ఉంది, పలకరి చేసి వెళ్దాం అన్నట్టు వెళ్ళినా అట్లా వెళ్ళాము. 2 రూమ్లు ఉన్నాయి మేము విడివిడిగా. ఒక రూమ్ లో పిల్లలు మా బావ పడుకున్నారు, ఇంకో రూమ్ లోనేమో మా హస్బెండ్ ఆమె ఇద్దరు ఉన్నారు. లోపల గొల్లం వేసుకొని ఉంది మేడం. నేను గట్టి కొట్టేసిన. నీకు డౌట్ ఎందుకు వచ్చింది? నేను జస్ట్ పలకరిద్దాం వాళ్ళని, లైటింగ్ ఆన్ ఉంది కదా పడుకోలేరేమో పలకరిద్దాం అట్లా వెళ్ళినా మ్యామ్. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని వెళ్ళింది పాపం. అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో లైట్లు వెలిగితే ఇవిడేది కాళ్ళకి బయట లైట్ ఉంది మ్యామ్, అంటే ఆఫ్ చేస్తారు. మీరు ఏమన్నారు, మీ బావగారు కూడా ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఒక్క రూమ్ లో ఉన్నారు. వేరే రూమ్ లో ఉన్నారు. ఒక్క రూమ్ లో మా బావ పెద్ద డ్రింకర్ మ్యామ్, ఎప్పుడు డ్రింక్ చేసి ఉంటాడు. ఆయనకు ఇట్లా సో అతను ఇదంతా తాగి ఏం లేదు. పిల్లలతో ఆయన పాటు కూడా ఏం మత్తుగా పని చేయడం మ్యామ్, పడుకున్నాడు. వాళ్ళ వైఫ్ పని చేసి పోషిస్తుంది ఇంట్లో. కదమ్మా, ఇంట్లో అతను తాగి ఫుల్ మత్తుగా పిల్లలతో పాటు పడుకున్నాడు. ఎప్పుడు అట్లే ఉంటాడు సార్ వీళ్ళు ఆయన. వేరే రూమ్ లో ఉన్నారు. ఆ. వీళ్ళు గడి పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, గిట్టెలు అన్ని తీసి లైట్లు వేసుకుని పడుకున్నారు బయట పక్కన. లైట్ ఒకటి ఉంది సార్, లోపల లైట్ ఆఫ్ చేసారు వాళ్ళు ఉన్న రూమ్ లో. ఆ, లోపల నువ్వు బయట చూడలేదు. లైట్ కరెంట్ వేస్ట్ అయిపోతుందని నువ్వు డోర్ కొట్టి చెప్పావా లైట్ వెలుగుతుంది బయట? లే మ్యామ్, బయట లైట్ వాళ్ళు నిద్రపోకుండా ఉంటేనే ఆన్ ఉంటుంది మ్యామ్. ఓకే. ఒకవేళ నిద్రపోయినా బయట లైట్ కూడా ఆఫ్ చేశారు. అయితే ఆ రోజు లైట్ ఆన్ ఉందని నేను వెళ్ళాను, జస్ట్ పలకరిద్దాం ఇంకా ఉన్నారు కదా అక్కడ. మా ఎంత హస్బెండ్ అయిందమ్మా కూడా సమయం? లేరు. టైం ఎంత అయింది మేడం? 9:30 సార్, 9:40 అట్లా, 9:30, 9:40 అట్లా. అంటే మీ ఆయన మీ పలకరిద్దాం ఇంట్లో అన్నా. లేడా అప్పటికి? లేడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తాను 8:30కి అట్లా వెళ్ళిపోయాడు. అంటే మా బాబు నిద్రపోకుండా 9:30కి అట్లా పలకరిద్దామని ఎల్లుండలేమా, అనుమానంతో ఎల్లుంటావు నువ్వు కదా. లే- మళ్ళా మనం అన్న, మాట్లాడు. మీ ఆయన టీవీ చూడడానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? నువ్వు ఫ్రెండ్ పలకరించడానికి 8:30కి పిల్లల్ని వదిలేసి 9:30కి వెళ్ళడం 9:30కి వెళ్ళడం ఏంటి? ఇవంతా నేను వెళ్ళలే మ్యామ్, అతనే టీవీ చూస్తాను వాళ్ళ అవునా, ఫ్రెండ్ మా వాళ్ళ ఆయన ఇంట్లో. వెళ్ళాడు, నువ్వెందుకు వెళ్ళావు ఆ టైం కంటే? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటున్నావు. మా బాబు ఏడుస్తుంటే వాళ్ళ డాడీ దగ్గర వదిలేయడానికి వెళ్ళాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావన్నా? అది క్రికెట్ చూడడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ మా ఆయన. హస్బెండ్ వెళ్ళాడు మ్యామ్. ఆయన నేను నువ్వు వెళ్ళలేదు. పిల్లాడు ఏడుస్తున్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదులుతాను. వదిలేసి వద్దాం వాళ్ళ డాడీ దగ్గర. వదిలేసి వద్దామని. అంటే మేము అట్లా. అడిగేది ఒకటే అమ్మా లలిత, ఏం పేరు? సునీత గారు, మేము అడిగేది ఒకటే. నువ్వేమీ అక్కడ లైట్ వెలుగుతుందనో పలకరించడానికి రాత్రి 9:30కి వెళ్ళుండవు. అంతకుముందే డౌట్ వినండి ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మీకు అనుమానం అనేది వెంటాడుతుంది కాబట్టి చెక్ చేసుకోవడానికి ఎంక్వైరీకి వెళ్ళారు, ఫుల్ స్టాప్ అంతే. ఇంకా దొరికారు మ్యామ్, ఒకటే రూమ్ లో దొరికారు. నేను డోర్ ఇలా చేస్తే మా హస్బెండ్ సడన్ గా తీసేసి నన్ను నెట్టేసి మేము కట్టే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె ఆన ఉంది, అప్పుడే నేను గొడవ చేసి చుట్టుపక్కల వాళ్ళందరికి పిలిచాను. పిలిచి ఇట్లా చేస్తుంది అది అంటే ఇంకొకసారి చేయను, ఏదో బై మిస్టేక్ అయింది అని. ఆమె కొంచెం సైలెంట్ ఉంది, నేను చాలా బూతులు తిట్టేసాను. అంత అయింది. అయిపోయాక చీపురు కట్ట ఉంది మేడం, ఎంతకాలం క్రితం తీసుకొని దొరికింది ఇది? 2 years బ్యాక్. ఇది అయినాకనే మా ఇద్దరు ఇంకా అది డిస్టెన్స్ బ్రేకింగ్ పాయింట్ వచ్చింది. మేడం. ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అతని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నైట్ అంతా గొడవ ఆడాను మ్యామ్. నేనైనా సూసైడ్ చేసుకుంటా, అసలు నువ్వు ఇట్లా చేయడం ఏంది, మనం ముందే వేరే క్యాస్ట్ పిల్లలకి ఏం నేర్పిస్తాం అది ఇది అని అప్పుడే అట్లా గొడవ చేస్తూనే ఉన్నాను మ్యామ్. గొడవ చేస్తూ ఉన్నా. ఇంకా మళ్ళీ చిన్న పాప కన్సీవ్ అయినా, అప్పుడు 3 months ఫుల్ వామిటింగ్స్ అట్లా మ్యామ్. అయితే ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి మీకు 3 months మళ్ళీ ప్రెగ్నెంట్, 3 months ప్రెగ్నెంట్ ఉన్నా. ఆ ఇన్సిడెంట్ అయితే ప్రెగ్నెంట్ ఉన్నా మ్యామ్. ఇంకా నేను అసలు కేర్ చేయట్లేదు ఆ విషయం. అయినప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు. నేను వామిటింగ్ చేస్తున్నాను, నాకు ఏమైనా అవుతున్నా ఏం పట్టించుకోవట్లేదు మేడం. అయితే అక్కడ అంగన్వాడీ వాళ్ళు కేర్ చేస్తారు మ్యామ్, ఫుడ్ కదమ్మా. ఇవ్వడం. ఒక్క నిమిషం అమ్మా. ఏమన్నాడు అసలు? నాకు తప్పు అయిపోయింది, దానికి క్షమించు అన్నాడా? వినండి, మళ్ళీ అక్కడికి వెళ్ళను అన్నాడా? ఆవిడంటే నాకు ఇష్టం, నేను కంటిన్యూ చేస్తాను, నువ్వు నీ ఇష్టం అన్నట్టు అన్నాడా? వెళ్ళను అని చెప్పాడు సార్. వెళ్ళను అన్నాడు అని చెప్పి నీతో కూడా మాటలు లేవు? వెళ్ళను అని చెప్పి ఆ రోజు నైట్ అంతా ఇంకొకసారి మిస్టేక్ చేయను, అది జస్ట్ అనుకోకుండా అట్లా జరిగిపోయింది. ఓకే, అంతవరకు అర్థమైంది. క్షమాపణ అడిగాడు, సారీ అని చెప్పాడు, రిపీట్ అవుదన్నాడు. మరి ఎందుకు ఇంకా అలుగుతున్నాడు? ఎందుకు నీతో ఇంకా సరిగ్గా నెక్స్ట్ డే మాట్లాడు? నుంచి నాతో మాట్లాడట్లేదు. ఎందుకు నువ్వు అక్కడ జనాన్ని అంతా పిలిచి ఆవిడ పరువు తీసావనా? అది మెయిన్. మరి అది చెప్పండి. అట్లా అందరిని పిలిచి గొడవ చేసి నా ఇజ్జత్ తీసావు, అదే నాకు మంచిగా చెప్పొచ్చు కదా అట్లా అన్నట్టు. ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. అసలు నువ్వు ఎందుకమ్మా అంత పబ్లిక్ చేసావు? కొద్దిగా డీసెంట్ గా డీల్ చేస్తుంటే బాగుండేదేమో. ఫస్ట్ టైమే కదా ఇది. అంటే అది కూడా తప్పే అనుకోండి, కాదనట్లేదు. ఎవరు పరువు పోతుంది? నీది, నీ పిల్లలది, నీ భర్తదే కదా. రోడ్డు ఎక్కి అతనేమి చిన్నోడేమీ కాదు, సివిల్ ఇంజనీర్ చదువుకున్నవాడు, బీటెక్ చేసుకున్నాడు. ఆ చుట్టుపక్కల దీన్ని కొద్ది పరువు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు ఒకేసారి బుస్సుమని అలా పరువు తీసావు?
అదే సార్ నా మైనస్ పాయింట్, అదే నా వీక్నెస్ కూడా అదే అయిపోయింది సార్. అంటే నేను అట్లా ఇప్పుడు మీ చూసి బావ వాళ్ళ ఆవిడ కలిసే ఉన్నారా, విడిపోయారా వాళ్ళు కూడా? నా స్టూడెంట్స్ ఇది అయినాక మేడం 3 months ప్రెగ్నెంట్ కదా, తను చూడట్లేదు అది ఇది అని చెప్పి ఇంకా నన్ను ఒకసారి అదే టైంలో 1 week మాట్లాడకుండా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఏమైంది, ఆమె సేమ్ టైంలో బండి మీద తీసుకొని వచ్చిండు. ఆ రోజే కింద గొడవ చేసినా మళ్ళీ బండి మీద ఇంకా తీసుకొచ్చి ఎలాగ పబ్లిక్ అయిపోయింది కదా సినిమా, అందరూ చూస్తారు, ఇంకేముంది. నా వదిన నేను తీసుకొస్తా, నువ్వేంది అడిగింది అన్నట్టు నన్ను పాయింట్అవుట్ చేసి కొట్టేశాడు మేడం. చెవు మీద కొడితే నాకు 2 days అసలు ఇట్లా సౌండ్ వస్తుంది, ఏమి వినిపించట్లేదు. మీ బావ వాళ్ళ ఆవిడ కలిసి ఉన్నారా లేదా? కలిసే ఉన్నారు. ఇప్పటికి ఇప్పుడు కూడా లేరు మేడం. ఈ 2 years లో మా ఆమె లేదు, నా హస్బెండ్ లేరు, ఇద్దరు ఎక్కడున్నారు మరి? ఎక్కడున్నారో తెలీదు. వీళ్ళిద్దరు జంపా? జంప్ అది చెప్పాలా నువ్వు? పిల్లలు ఆమె తీసుకొని వెళ్ళిపోయింది, వేరే దగ్గర ఉంటున్నారు అంటున్నారు మేడం. ఒక్క దగ్గర ఉన్నారా ఆ దేవుడు తెలియాలి, నిజం ఏదో నాకైతే తెలియదు. ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి లేదు. వెళ్ళిపోయింది, మీ నా ఆయన హస్బెండ్ నీతో నాతో లేడు. లేడు. అంత ఇంటెన్సిటీగా ఉన్న వాళ్ళు విడివిడిగా ఎందుకు ఉంటారమ్మా, మన భ్రమ తప్ప. కలిసే ఉంటారు ఎక్కడ. తెలియదు సార్. అయితే ఇప్పుడు ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. నా హస్బెండ్ తో నేను ఫోన్ చేసి నా ఇప్పుడు అన్ని మమ్మల్ని బ్లాక్ వేసింది అతుక్కుంటారు. సార్ మేడం, అన్ని బ్లాక్ వేసేసిండు. నేను వేరే వాళ్ళ ఫోన్ ఏదైనా తీసుకొని రేపు పిల్లల పరిస్థితి ఏంది, ఫ్యూచర్ ఏంది, నేను డెలివరీ అయితే కూడా రాలే మేడం. ఫోన్ చేసి పాప డెలివరీ అయినా, పాప పుట్టిందిరా అంటే నువ్వు నాకే కండవా పెట్టే, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు అట్లా చెప్పిండు మేడం. ఇంకా ఈ 1 week లో నాకు కొట్టి ఇట్లా చెవిదైంది అన్నాగా మేడం. అప్పుడు సెకండ్ పాపది ఫస్ట్ బర్త్డే ఉంది, నేను 3 months ప్రెగ్నెంట్, ఆమె ఫస్ట్ బర్త్డే ఆ పాపది. అయితే బర్త్డే కూడా చెయ్యవా, బర్త్డేనైనా చేద్దాం రా అట్లయినా అని అట్లా మంచిగా మాట్లాడినా. ఒప్పుకోలేడు మేడం, ఒప్పుకోలేడు. నేను 1 ton పిఎస్కి వెళ్ళిన, ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇది చేసి ఇదంతా ఇట్లా చేస్తున్నాడు సార్, కొంచెం కౌన్సిలింగ్ అండి అని మాట్లాడాను మ్యామ్. అయితే మా ఇద్దరికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎప్పుడమ్మా అది ఎప్పుడు? 3 years బ్యాక్ 23. అప్పుడే ఇదంతా అప్పుడే సార్, ఎంబడెంబడే పోలీస్ కౌన్సిలింగ్ వచ్చాడు అతను. వచ్చాడు సార్. ఏమన్నాడు అక్కడ, తప్పు ఒప్పుకున్నాడా? అంటే ఒకటే ఇంట్లో జస్ట్ మాట్లాడడం ఈమె అనుమానిస్తుంది అన్నట్టు చెప్పాడు. అడ్డంగా ఒప్పుకున్నాడు, అది ఆ ఒప్పుకోవటం లెక్కలోకి ఒప్పుకోలేదు రాదు. సార్. అయితే వాళ్ళు ఏమన్నారు, సరే మరి నీకు అనుమానం ఉందేమో నీ హస్బెండ్ మీద, ఒకసారి చూసానంటే, నేను చూసినంటే కూడా వాళ్ళు ఎవిడెన్స్ లేదు కదా, నువ్వు ఎట్లా అన్నట్టు నన్ను చేసి ఇద్దరికి మరి అందరిని కౌన్సిలింగ్. పిలిచావుగా సైన్యాన్ని, ఊరంతని, మరి వాళ్ళందరూ వచ్చి చెప్పలేదా సాక్ష్యం పోలీస్ వాళ్ళని స్టేషన్? ఎవరు పిలవలేదు సార్, మా ఇద్దరికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడించారు. అమ్మా మీద ఆ సీన్ ఏం జరిగి ఉంటుందో నేను చెప్పనా? నీకు ఆల్రెడీ అనుమానం, అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఉంటాడు ఉంది అని. మ్యామ్. వెళ్ళావు, వెళ్ళి డోర్ కొడితే మీ ఆయన డోరు తాళం అయితే వేసి లేదు, లాక్ వేసి లేదు. వాళ్ళు డోర్ కొట్టగానే మీ ఆయన బయటకు వచ్చాడు, నీకున్న అనుమానానికి అక్కడే ఉన్నాడు అనేది రచ్చ రంబోలో చేసేసావు. అది నువ్వు గొడవ చేసావు అనేది జనాలకు తెలుసు తప్ప వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందనేది జనాలకు తెలియదు. వాళ్ళు ఎవరు ఎవిడెన్స్ గా వచ్చి చెప్పడానికి మేము ఎవరం చూడలేదంటే ఆ రోజు ఈ అమ్మాయి గొడవ పడింది అని చెప్తారు అంతే. అంతే. ఏమో ఎందుకు మీ- గొడవ పడింది, ఏం గొడవ పడింది అని చెప్పరు. మీ ఆయన ఇది చెప్పినట్టుగా- పరువు దాకా వెళ్ళిపోయింది. ఆ బావ వాళ్ళ కాపురం నాశనం అయ్యింది, నీ కాపురం నాశనం అయితే వాళ్ళు ఇగోకి వెళ్ళి ఉండొచ్చు కదా, హట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మా పరువు తీసింది మా మధ్య ఏమీ లేకుండానే అదే నిజం చేద్దామని అన్న అనుకుంటారు, లేదా అలా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది కాబట్టి ఈ అమ్మాయి మాకు వద్దని వదిలేసి ఉండొచ్చు కదా మీ ఆయన. అదే మాట్లాడుతున్నాడుగా, నీకు విపరీతమైన అనుమానం తప్ప ఇంకేమీ మాట్లాడట్లేదు ఆయన. అమ్మా నువ్వు ఆ రోజు వెళ్ళావు, అతను క్రికెట్ మ్యాచ్ అన్నాడు, ఏమో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారేమో వాళ్ళిద్దరు కూర్చుని. ఆ చెప్తున్నాను. ఇంట్లో ఏం లేదు సార్, ఆ? ఆ ఇంట్లో టీవీ టీవీ లేదా? లేదు, ఏం టీవీ లేదు లేదు. మ్యామ్. సరే అక్కడికి వెళ్తూ ఇటు వచ్చాడేమో, వదిలేను అన్నయ్యని పలకరిద్దామని ఇల్లు ఉంటాడు లోపలికి. అన్నారు కదా పిల్లల్ని పలకరియడమో, వీళ్ళు ఒక్క రూమ్ లో ఉన్నారు మ్యామ్, వాళ్ళ అన్న పిల్లలు ఒక రూమ్ లో ఉన్నారు, వాళ్ళ వదిన ఆయన ఒక రూమ్ లో, ఆ లోపల ఆ లోపల రూమ్ నువ్వు చూడలేదు కదా తల్లి, డోర్ దగ్గర నుంచే కదా చూసావు. నువ్వు గొడవ పడింది నిజం, నువ్వు ఎక్కడా గొడవ పడవచ్చు, ఏ విషయం మీద గొడవ పడవనేది ఎవరికి తెలియదు కదా, అది నిజమని ఎవరు కన్ఫర్మ్ చేయలేరు. ఓకే, ఆ అనుమానంతో కాపురం అయితే నాశనం అయింది. స్టిల్ నీకు ఇప్పటికీ తెలీదు, మళ్ళీ ఇంకో కొత్త అనుమానం వాళ్ళిద్దరు ఒకే చోట ఉండి ఉంటారండి అని. ఇద్దరు లేరు, ఆ ఇంట్లో ఆమె లేదు, మీ ఇంట్లో ఇతను లేడు కాబట్టి ఇద్దరు ఇద్దరు ఒక చోట కలిపి ఉన్నారని నీకు ఒక ఎక్కడ చోట ఉన్నారని కాదు మ్యామ్. నేను ఇతనికి ఫోన్ చేసి ఏమంటే ఆయన వేరే పెళ్లి చేసుకున్నా, నేను ఆమెకు ద్రోహం చేసి రాలేను అట్లా అన్నారు. అయితే నేను ఈవిడ కాదు వేరే ఆవిడని పెళ్లి వేరే చేసుకున్నాను. ఆవిడని పెళ్లి చేసుకున్నానంట మ్యామ్. సరిపోయింది. సరిపోయింది. ఇల్లు కడుతున్నారని చెప్పేసి అన్నావు కదా, ఇల్లు అయిపోయింది మేడం. మరి నువ్వు అదే ఇంట్లో ఉండొచ్చు కదా, మీ అమ్మోళ్ళ ఆ. దగ్గర ఎందుకున్నావు? అంటే చిన్న పాప 3 months మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నా అని చెప్పాను కదా మేడం. అప్పుడు ఇంటికి వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికాడో, ఈ పాప బర్త్డే ఉంది బర్త్డే చేయమని పిలిస్తే 1 town లో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారా, నువ్వు మళ్ళీ పిఎస్కి కూడా వెళ్ళావా, సరేలే నీ మైండ్ మంచిగా లేదు, ఒక 1 week మీ ఇంట్లో ఉండు, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు, కొంచెం రిలాక్స్ అయ్యిరా అని చెప్పి నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అతను. ఇంకా మళ్ళీ నా దగ్గరికి రాలే మ్యామ్. హలో హలో సీతారాం గారా అండి? అవును మేడం. సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం మేము. మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి. ఒకసారి అడ్వకేట్ రమ్య గారు మాట్లాడతారు, మాట్లాడండి. సార్ మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు, నా భర్త కావాలండి కానీ మా భర్తకి వేరే మ్యారేజ్ అయ్యింది,
ఇలా ఇలా మా అత్తగారు హింసించారు, మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అని. మీరు మీ వెర్షన్ ఏంటో చెప్తారా సార్? నిజమేంటో ఇంకా మా ఊరికే వన్ సైడ్ చెప్పేలేం కదా. అసలు ఏం జరిగింది? మీ వైఫ్ కి మీరు 2 years నుంచి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? నేనేం దూరం లేదు మేడం. ఆల్రెడీ ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అంటే మేము ఫస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు మేడం. ఫస్ట్ నుంచి చెప్పమంటారు మేడం? చెప్పండి సార్, సింపుల్ గా చెప్పండి, పర్లేదు. అంటే స్టార్టింగ్ లో ఏమైందంటే మేడం, బీటెక్ ఫైనల్ చేస్తున్నప్పుడు చిన్న పార్టీ జాబ్ కోసం అట్లా వెళ్ళాను అనమాట. అన్ని ఊర్లో వెళ్ళి పాంప్లెట్ స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ వెళ్ళాను అనమాట. అలా తను స్కూల్ చెప్తుండేది. సరే అలాగే ఇట్లా పరిచయం అవడము అలా అయిపోయింది అనమాట. సరే ఇంకా తనే ఫోన్ లో మాట్లాడడం అలా జరిగిపోయింది. బీటెక్ అయిపోయినాక నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను మేడం జాబ్. ఇంకా దాని తర్వాత తను కూడా నేను ఇక్కడ వచ్చానని చెప్పి ఇంకా మాటలు కలవడము ఇట్లా మాట్లాడుకుంటా. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా లేదా? అంటే అలా పరిచయం అయింది మేడం. పరిచయం కంటే ముందే తను మ్యారేజ్ చేసుకుంది. ఆల్రెడీ అతను హ్యాండిక్యాప్ పర్సన్ అని చేసుకుని ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళిద్దరికి ఒక పెళ్లి అయింది. మీ ఆవిడకి ఆల్రెడీ ఒక పెళ్లి అయింది. పెళ్లి ఎప్పుడు, ఏ సంవత్సరంలో? ఎప్పుడైంది అనేది తెలియదు మేడం. పెళ్లి అయిపోయి 3 years అయిందని అన్నది తనే. అలాంటి అమ్మాయితో మీకు పరిచయం ఎందుకు సార్? మీరు బీటెక్ చదివారు, మీకు లైఫ్ ఉంటుంది మేడం. నేనేంటంటే తన వెంట పడలే. తనతో ఇది ఫస్టే తనే నంబర్ ఇచ్చి మాట్లాడము అది ఇది చేసింది. మ్యారేజ్ తనతో పాటు తన ఫ్రెండ్ ఒకటి ఉండేది, ఇద్దరు. తను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అన్నమాట. అప్పుడు ఏంటంటే నేను పార్ట్ టైం కింద చేయడం వల్ల తను ఏదో అంటే ఇంకా అమ్మాయి పరంగా ఈ మాటలు. 2017 లో మీకు మ్యారేజ్ అయ్యిందా అవలేదా? అవ్వలేదు మేడం. 17 లో మ్యారేజ్. 18 లో మ్యారేజ్ మేడం. అదే చెప్తున్నా, మ్యారేజ్ ఎప్పుడైందంటే బాబు పుట్టిన తర్వాత అంత తెలిసిన. ఇప్పుడు బాబు పుట్టినాక నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తా, అది ఇది అని మాట్లాడింది అన్నమాట. మీకు ఎంతమంది పిల్లలు మీ ఇద్దరికి? నేనున్నంత వరకు ఇద్దరు పిల్లలు మేడం. ఆ పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలేనా? నా పిల్లలే. సూపర్. ఓకే. మరి మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ అనే దానికి ముందు మీ వదిన తోటి అక్రమ సంబంధం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అంటుంది. అది ఎంత వరకు నిజం? అదే సొంత అన్న భార్య మేడం. ఇదే మెయిన్ గా ప్రాబ్లం రావడానికి కారణం ఇదే మేడం. ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మా అన్నకు మేము 4 అన్నదమ్ములం మేడం. మా అన్న ఒక పెద్ద అన్న చనిపోయాడు. ఈ అన్నకి ఏదైనా సమస్య వస్తే ఇంట్లో చదువుకున్నావు అని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఆ రోజు ఏదో క్రికెట్ చూడడానికని వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని వదిన దగ్గరికి వెళ్ళి పడుకున్నాడండి అంటుంది. మరి అదే నేను ఏమన్నా, నీకు ఒకవేళ నేను నిజంగా అట్లా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా, ఒక్క ప్రూవ్ చేయి నేను అట్లా పడుకున్నట్టు. ఆయమ వల్లనే ఈ రోజు ఆయమ మా అన్నను వదిలేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఇంకొక అది మనకు అర్థమైంది. ఇంకొక ఎలిగేషన్, మీరు వేరే అమ్మాయిని మీ మామగారు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నారా అంటుంది. అదెంత వరకు మేడం? ఇప్పుడు 1.5 years ఆయమ రాకుండా 10 పంచాయతీలు పెట్టి అది చేసినందుకు నాకేం ఇక్కడ మీరు ఇదే అడుగుతున్నారు అంటే ఆవిడతో పెళ్లి అయిందా మీకు? అవును మేడం, చేసుకున్నా మేడం. అంటే మీ పెద్ద మనుషులు ఏమన్నా మీకు విడాకులు ఇచ్చారా? ఎవరు ఈమని నాకు విడాకులు కావాలని 10 మంది ముందల వాళ్ళ ఊరు పోలీస్ స్టేషన్ లో రాసి ఇచ్చింది మేడం. రాసి ఇచ్చిందా? అవును. ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ఏమ్మా ఇక్కడ ఏం చెప్దామని వచ్చావమ్మా నువ్వు? నీకు అంతకు ముందు పెళ్లి అయిందా లేదా? నా పిల్లల సాక్షి అయింది మేడం. మరి ఆ డైవర్స్ రాకుండా ఈ పెళ్లి లీగల్ గా అయిపోయింది మేడం. డైవర్స్ అయితే అతను కూడా వేరే మ్యారేజ్ అయింది, అతను కూడా పిల్లలు అయ్యారు. చెప్పావమ్మా ఇక్కడ కూర్చుని? చెప్పలేదు సార్. మరి 2 ఇతనికి విడాకులు కావాలని నేను 3 సార్లు అడిగాను ఎపిసోడ్ మొత్తంలో. అమ్మా నువ్వు ఇక్కడ వాళ్ళు ఉన్నది ఎస్టీ, పెద్ద మనుషుల దగ్గర విడాకులు అయినాయా అంటే అస్సలు నాకు తెలియదు మేడం, అవ్వలేదు అన్నావు. నువ్వే రాసి ఇచ్చావంట కదా? రాసి ఇవ్వలేదు మేడం, నాకు చూపి మంచిగా ఇప్పుడు ఫోటో అన్న పెట్టమనండి మేడం. ఏమ్మా ఒకసారి సీతారాం గారు మేడం చెప్పండి, అది నిజంగా ఇచ్చిందా అమ్మాయి ఇవ్వలేదా? ఎందుకంటే మీకు పెద్ద మనుషుల దగ్గర రాసి ఇచ్చినా అది వ్యాలిడే. అదే 10 మంది ముందల పంచాయతీ ముందల అడగండి మేడం. రాసి ఇచ్చిందా? ఒక పేపర్ పైన రాసి. అదేమన్నా మాకు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టగలరా ఈ నెంబర్ కి? మేడం ఊర్లో ఉంది మేడం. అరే అది అసలు పెట్టుకొని తిరగాలి మనం, ఎందుకంటే మన దగ్గర ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ అదే కదా. ఆ అమ్మాయి ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగే చెప్తుంది, నువ్వు అలా చెప్తే నీ వైపు ఎలా మాట్లాడగలుగుతావు నాన్న? నా రైటింగ్ తోటే నాకు నువ్వు అవసరం లేదు, నీ టార్చర్ నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలి. సరే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరన్నా పెడతారా ఇప్పుడు గానీ రేపు మార్నింగ్ కానీ?
ఇంటి దగ్గర నేను తప్ప మా అమ్మ ఒకతే ఉంటది మేడం, ఆమెకు చదువు రాదు. తప్పకుండా కావాలంటే నేను రేపు అదే కొంచెం రేపు ఈవినింగ్ లోపు పెట్టించండి, ఎందుకంటే మీ వర్షన్ ఇంకా కన్ఫర్మ్ అయిపోద్ది కదా, మీకు ఆ అమ్మాయికి సంబంధం లేనట్టుగా. ప్రతి చోటికి ఇలా పంచాయతీలు పెట్టుకుంటూ వెళ్లకుండా కనీసం ఒక లీగల్ కటింగ్ అయితే ఒక స్టెప్ క్లారిటీ ఇవ్వగలుగుతాం కదా తనకి. నేను కూడా ఆయమతో 10 సార్లు ఆయన ఇన్ని సార్లు విడాకులు అన్నా కూడా ఆ రోజు ఆయన పరిగెత్తిన రోజు. సరే, 2 పిల్లలు ఉన్నారు, మరి ఆ పిల్లలకి ఏమి న్యాయం చేశారు మీరు? నేను అదే నాకు ఈ రోజు కాకపోయినా రేపటి రోజు పిల్లలు వస్తారని పిల్లల కోసమే నేను ఆయనకు కూడా ఇప్పటికీ చెప్తున్నా, నా పిల్లలు వాళ్ళు రేపటి నాడు వచ్చి నేను చూసుకుంటా. నాకు నువ్వు ఆల్రెడీ డోర్ వేసేసావు, మరదలు పెళ్లి చేసుకొని ఉన్నావు, ఆ ఇంట్లోకి పిల్లల్ని ఎలా పంపిస్తుంది అమ్మా అమ్మాయి? భార్య భర్తల వరకు మీ వర్షన్ బానే ఉంది, కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి కనీసం కాదు నాన్న సీతారాం గారు, ఆ అమ్మాయి అనుమాన పక్షి, మీకు పరువు తీసింది, ఓకే. ఆ అమ్మాయికి కనీసం మీరు బ్రీతింగ్ టైం కూడా ఇవ్వాల. 1 ఇయర్ ఆ అమ్మాయి రాలేదు కదా అని చెప్పి మీరు ఇంకో పెళ్లి చేసేసుకుంటారా? మాట్లాడే విధానము మా ఊరోళ్ళు కాకుండా వాళ్ళ ఊరోళ్ళు కూడా చూశారు మేడం. అరే బాబు, ఆ గొంతు చూసే కదా పెళ్లి చేసుకున్నావు, లవ్ చేసి మరి వెనకబడి. అదే లవ్ చేసి అంటే మేడం, ఇప్పుడు తెగించి సొంత వదిన ముందల్నే వచ్చి నువ్వు ఇట్లా 12 గంటలకు పడుకుంటే ఇదే లాజిక్. యాక్చువల్ గా వదిన గురించి ఇలా మాట్లాడినప్పుడు నువ్వు 1 ఇయర్ అట్లాంటి అమ్మాయి కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? వదిన గురించి ఇలా మాట్లాడిందండి, నాకు వద్దు అనుకున్నాను అనాలి, అది వదిలేసి 1 ఇయర్ ఆవిడే డైవర్స్ అడిగిందండి అంటున్నావు, 1 ఇయర్ ట్రై చేశాను అంటున్నావు. కాదు, మీ పెద్ద మనుషులు ఎవరు కూడా మీ ఇద్దరికి విడగొట్టడం బానే ఉంది, మరి పిల్లలకి ఏదో ఒకటి న్యాయం చేయాలిగా ఫైనాన్షియల్ గా, అదెందుకు చేయలేదు మీ పెద్ద మనుషులు? అది కూడా అడగండి మేడం, ఆయమని ఉంది కదా, ఆల్రెడీ 10 సార్లు కూడా చెప్పాను, నేను ఫస్ట్ ఉండేనా పిల్లల కోసం ఏం చేయమంటావో నేను చేసిస్తా అని కూడా అన్నాడా లేరా? డైవర్స్ గురించి అడిగాడు మేము, డైవర్స్ ఇవ్వు నేను ఏదైనా చేస్తాను. ఇచ్చావుగా డైవర్స్, మరి ఎవరైనా చేయాలిగా. నేను ప్రామిస్ నా పిల్లల మీద అదేనమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పింది అతను కనుక డైవర్స్ పేపర్ మాకు వాట్సాప్ లో పెడితే నువ్వు చెప్పింది మొత్తం 0 అయిపోయింది, 1% మార్క్స్ కూడా చెప్తున్నా మ్యామ్. నేను అసలు ఏ పెద్ద మనిషి హ్యాండ్ రైటింగ్ తో నువ్వు రాసి ఇచ్చావట. లేదు మ్యామ్, అంటే మేమిద్దరం కొట్లాడినప్పుడు వద్దు అట్లా ఏమన్నా చిన్న అట్లా నోట్స్ లో మేమిద్దరం కొట్లాడి రాసుకుంటాం అంతే తప్ప నేను డైవర్స్ పెట్టిస్తాను నాన్న. అది లీగల్ గా అంటే ఎస్టీ క్యాస్ట్ లో పెద్దలు ఇచ్చినా కూడా అది లీగల్ గా వ్యాలిడ్. పెద్దల ముంగట ఎవరి ముంగట రాయలేము. అదే నువ్వు రాసి ఇచ్చింది వాళ్ళ పెద్దలు ఏదో కన్ఫర్మ్ చేసి ఉంటారు, అది మేము ఒకసారి చూస్తాం. అలా ఇచ్చారు అంటే లీగల్ గా మీరిద్దరు విడిపోయినట్టే లెక్క. అది ఒకసారి నిజాయితీగా మాట్లాడడం ఇంపార్టెంట్. కాదు మేడం, మీరిద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు ఎందుకు అలా ఇవ్వాలమ్మా? పేపర్ పైన రాసిచ్చి కావాలని రాసి పేపర్ నా దగ్గర. అది విడాకులు అయినట్లా నాన్న? మేడం ఇప్పుడు నేను కూడా నేను చదువుకున్నాను మేడం, నేను అలా చేయొద్దు. కాదమ్మా, కాదు ఆ అమ్మాయి ఇప్పుడు అదే మాట చెప్తుంది. మేడం కోపంలో ఇగో నేను సూసైడ్ చేసుకుంటాను, ఇదిగో మా ఆయన హింసించాడని ఎలా రాశానో అలాగే రాసి ఉండొచ్చండి. నువ్వు నాకు వద్దు, నువ్వు మారకపోతే నువ్వు గయ్యాలు కంపవే, నువ్వు ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు, నాకు విడాకులు ఇచ్చిపడాయని రాసిచ్చి ఉండొచ్చండి. అది విడాకులు ఎట్లా అవుతుంది నాన్న? కోపంలో రాసేవి. పెద్ద మనుషుల దగ్గర ఇదిగో నేను ఇతనితో కలిసి ఇక్కడ నుంచి సహజీవనం కలిసి కాపురం చేయను, నాకు మ్యూచువల్ గా ఇది విడాకుల కింద లెక్క అని రాసి ఒక 4 సంతకాలు పెడితే అది మీ క్యాస్ట్ ప్రకారం, మీ రిలీజియన్ ప్రకారం, మీ తెగ ప్రకారం వ్యాలిడ్. మేడం ఒకటి అదే పెద్ద మనుషులు కూడా అలానే అంటే, పెద్ద మనుషుల ముందు ఆయన రాసిస్తానే అంటే కూడా నేను ఆపాను నా ఇంటికి. అప్పుడు నాన్న నువ్వు అది తీసుకొని మాట్లాడాలి. ఇప్పుడు నువ్వే అంటున్నావు పెద్ద మనుషులు అది వ్యాలిడ్ కాదు అన్నారు అని, అంటే మీకు డైవర్స్ రానట్లే లెక్క. నువ్వు ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? మేడం ఒకటి, తను రాసి వెళ్ళిన తర్వాత మా ఊరు పెద్ద మనుషులకు కూడా చూపించాను, మా మామ బాబాయ్ ఇగో ఇలా రాసి నేను నా పరిస్థితి ఏంది అది అని అంటే కూడా వాళ్ళు కూడా ఏమన్నారు, సరేరా ఆయన వచ్చేటట్టు లేదు ఆయన మాట అంటే. నేను అనడం ఏంది, మీరు ఒకవేళ ఊరికి వస్తే ఊర్లోనే చెప్తారు ఇంత జరిగింది, మా స్టోరీలే చెప్పుకుంటారు. కాదమ్మా, రిటర్న్ గా లేకుండానే మీరు ఒక మాట అనేసుకుంటే కూడా అది చట్టమేనా? రిటర్న్ గా ఉంటే చట్టం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు విడాకులే కావాలి, నేను ఈయనతో ఉండను నాన్న. ఆవిడ అనటం వేరు, ఆవిడ ఇవ్వటం వేరు. అంటుంది, ఇవ్వలేదు. ఇచ్చేది మనకి ఎప్పుడు వ్యాలిడ్? నువ్వు నీ అదృష్టం ఏంటంటే నువ్వు కోర్టులకు కూడా వెళ్ళవసరలా. 4 పెద్ద మనుషులు మీ తెగవాళ్ళని పెట్టుకొని ఇదిగోండి ఆ రోజు 4 సార్లు రాసి ఇచ్చింది, 30 సార్లు వారల్ గా అనింది, మేము ఇచ్చేస్తున్నాం ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి విడాకులని మేము డిక్లేర్ చేసి పడేసామని ఓ పేపర్ క్రియేట్ చేసుకోవాలి కదా నాన్న. ఆ తర్వాత చేసే పెళ్లి వ్యాలిడ్. మీ మామగారైనా నీకు పిల్లని ఎట్లా ఇచ్చాడు? మీ మరదల్ని మీకు పర్వాలేదా? ఎవరు ఎంతమంది అన్నా చేసుకోవచ్చా? నాకు తెలియదు. మరి మేడం ఇగో ఆయన నాకు పెళ్లి చేసుకోకుండా మోసం చేసి నాతో ఉండడం అది ఆయన చేసిన తప్పు మేడం. ఏది నిన్ను నమ్మి ఒక పిల్లోడిని కనడం తప్పు అంటున్నావు అంతేనా? అట్లా కనడమా? అదే ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకొని. నీకు కూడా బుద్ధి ఉండాలి కదమ్మా, బీటెక్ చదివావు, చదువుకున్న పిల్లాడివి. ఇక్కడ క్యాస్ట్లు ఇంపార్టెంట్ కదా, జ్ఞానం ఇంపార్టెంట్ కదా. చదువు ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? ఓ పెళ్ళయి ఉన్న ఆవిడ
వచ్చి నీతో సహజీవనం చేస్తుంటే నువ్వు పిల్లల్ని కంటావా? లైసెన్స్ లేకుండా పిల్లల్ని నువ్వు కనొచ్చు, ఆ అమ్మాయి కనకూడదా? మేడం ఇప్పుడు అమ్మాయిలు ట్రాప్ చేసి ఇట్లా చేస్తే నీ బుద్ధి ఏమైంది నాన్న? నువ్వేమో రిక్షా తొక్కుకోవట్లేదు, సైకిల్ తొక్కుంటూ సైకిల్ పంచర్లు వేసుకోవట్లేదు, ఇల్లిటరేట్వి కాదు, బీటెక్ స్టూడెంట్వి. అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలా? వాడేస్తావు, పబ్లిక్ నవ్వినట్టు నవ్విలేసి ఊసేస్తానంటే ఊరుకుంటారా? అంత తెలుసుకోలేకపోయాను మేడం, అంత అవుతాను. సరే, అప్పటికి తెలియలేదు, ఒక ట్రాప్ లో పడ్డావు, మళ్ళీ లీగాలిటీ కూడా ప్రాపర్ గా చూసుకోకుండా సెకండ్ మ్యారేజ్ అలా చేసుకుంటావు నాన్న? మేడం ఇప్పుడు ఇంట్లో నాకు ఎవరు లేరు, ఇది ఇలా చూస్తే మీ అమ్మ ఉంది కదమ్మా. అమ్మ ఉన్నా కూడా అమ్మని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఇష్టం అది వేరే. దానికి మేము ఆల్రెడీ గడ్డి పెట్టాం ఆ విషయం మీద. కనీసం మా అమ్మని చూసుకోవడానికన్నా నేను ఉండ. ఇప్పుడు తను ఎలాగో రాదు, నా నీకు పుట్టలేదురా పిల్లరా అని చెప్పి 10 మంది ముందలు కూడా అన్నది. అలాంటప్పుడు నేను నా తల్లిని చూసుకోవడానికన్నా నేను ఉండాలి కదా. మీ మాటలు వ్యాలిడ్ కాదు నాన్న, డాక్యుమెంట్ వ్యాలిడ్. పెద్ద మనుషుల దగ్గర నువ్వు డైవర్స్ తీసుకొని ఉండుంటే ఈ రోజు నీ తరపున మేము మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చేది మాకు. నువ్వు ట్రాప్ పడ్డావు, నిన్ను హింసించింది, అవమానించింది, అనుమానించింది, మీ అమ్మని హింసించింది, ఇవన్నీ నిజాలే. ఒక్క పేపర్ తో పోయింది. ఎక్కడ? నువ్వు డైవర్స్ తీసుకోకుండా తీసుకున్నానని నీకు నువ్వే అనేసుకొని ఇంకో పెళ్లి చేసేసుకోవడం. నీకెంత బంపర్ ఆఫర్, ఒక గంట పని పెద్ద మనుషుల దగ్గర కూర్చోవడం. ఆ ఓపిక కూడా నీకు లేకపోతే అట్లాగా? పిల్లలకి ఇంతవరకు ఆ అమ్మాయి వద్దంది, ఆ పిల్లలతో మాట్లాడుతున్నావు కదా ఫోన్ చేసినప్పుడల్లా, పిల్లలకి ఏం కావాలి, ఏ స్కూల్ ఫీజులు ఏంటి అని ఏమి చూసుకోవా? వాళ్ళ అమ్మ దగ్గర పడి ఉంటుంది 3 నెలలు 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నా ఇంటికి తీసుకోపోయి పెంచడం నాకు పెద్ద పని కాదు మేడం, ఎందుకంటే చిన్న పిల్లలు, రేపు మా అమ్మ కూడా చూసుకుంటారా. ఇప్పుడు సొంత నీ ఇంటికి తీసుకెళ్ళమని అనట్లా, ఆవిడేమి పిల్లల్ని రోడ్డు మీద వేసే టైప్ అయితే కాదు. పిల్లలకి ఏం న్యాయం చేస్తావు చెప్పు, తర్వాత పంచాయతీ మీ ఇద్దరు గురించి మాట్లాడు. ఇప్పుడు 10 మంది కూర్చొని నీకు ఎంత శాలరీ వస్తుందమ్మా? ఎంత శాలరీ వస్తుంది? 30,000 వస్తుంది మేడం. ఏమ్మా ఏం చేయమంటావు చెప్పు. మీ ఇద్దరు పంచాయతీ ఇప్పుడైతే ఈ స్టేజ్ మీద తేల్చలేము. నీ వైపు మైనస్లోనే, ఆయన వైపు మైనస్లోనే, 50-50 ఇది ఒక రకంగా. పిల్లలకైతే న్యాయం చేయాలి ఈ స్టేజ్ మీద. మేము ఎంత ఇమ్మంటావు మంత్లీ? మీరు కేసులు ఎన్ని వేయమన్నారు, వద్దని చెప్తున్నా. ఆ అబ్బాయి కొంచెం హానెస్టీ పిల్లోడే, నిజాయితీగా పిల్లల కోసం చేస్తాడు. చెప్పండి ఎంత ఇమ్మంటారు మంత్లీ మెయింటెనెన్స్? ఈ మంత్ నుంచే పడుతుంది మీకు. కోర్టులోకి వెళ్ళొద్దు, ఎక్కడికి వేయొద్దు కేసులు. మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి మ్యామ్. ఇంకోటి ఇల్లు అది ఏం ప్రాపర్టీ ఉన్నా పిల్లల పేరు మీద చేయాలి. ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మీకు? ప్రాపర్టీస్ ఏం లేవు మేడం. మా అమ్మ మా నాయన సంపాదించింది భూమి ఉంది మేడం. వారసులందరికీ సమానంగానే వస్తాయి మరి. అదే రేపు ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎప్పుడు ద్రోహం చేస్తాను ఇప్పటికీ చెప్తలేనుగా మేడం. సీతారాం గారు ఒక మాట అండి, నేనైతే ఈ పిల్లలిద్దరికి మంత్లీ మెయింటెనెన్స్ 15,000 ఇవ్వమని చెప్తాను. ముగ్గురు పిల్లలు. మీకు ముగ్గురు పిల్లలా? పిల్లలు. ఆయనకు ఇంకో పాప పుట్టలేదంటే నా తల ఈయన కోసుకుంటా మ్యామ్. అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు. సరే, ముగ్గురు ఉన్నా 30 మంది ఉన్నా ఆయన ఇవ్వగలి కదా. ఆయనకి 30,000 వస్తున్నాయి, అమ్మ 50%. నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నేను వేరే మీ క్యారెక్టర్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా, మీ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడట్లా. యూజే లేదు. మీరు కోట్లకి 30 సంవత్సరాలు తిరిగి అబ్బాయి జీవితాన్ని నాశనం చేయకుండా ఒక కంక్లూజన్ తీసుకొస్తున్నాం. మీ నలుగురు బతకడానికి ఎంత కావాలో చెప్పమ్మా. ఆవిడ అడిగినంత ఇక్కడ ఇవ్వలేదులేండి, అబ్బాయికి ఉన్నదే. నాన్న సీతారాం గారు, ఈ అమ్మాయిని మీ ఏరియాకి పంపిస్తాం. ఒకసారి మీ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడండి. మంత్లీ మెయింటెనెన్స్ ఆల్రెడీ పెద్ద మనుషులతో ఆయమని అడగండి, ఎవరైనా పిలిస్తే కూడా రాదు మేడం. ఇప్పుడు వస్తుంది సార్, అమ్మాయి రాకపోతే మేమే దగ్గరుండి తీసుకొస్తాం. మీరు కోర్టుల చుట్టూ వెళ్ళడం కంటే ఇది బెటర్ అని మా ఉద్దేశం. ఇన్ కేసు మీరు ఇక్కడ వస్తే నేను ఇక్కడ ఏమైనా రాయించేసేదాన్ని. మేడం అదే నేను ఆయమకు కూడా అదే చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచి పిల్లల గురించి ఆమె ఏమంటది, నీ పిల్లల్ని ఇంటికాడ పడేసిపోతా అంటే నేను అన్న కొన్ని రోజులు వాళ్ళు కొంచెం పెద్ద నేనే పోషించుకుంటా తల్లి, నువ్వు చేసిన దానికి. ఆ మనం వేస్ట్ గాళ్ళము, చదువుకున్న మూర్ఖులం, ఏదో వేస్ట్ గాళ్ళము, వాళ్ళ భవిష్యత్తున బాగుండాలి. నేను ఆ ఏ స్కూల్ పెడుతున్నావు అని కూడా కనుక్కుంటే కూడా ప్రాపర్ గా చెప్పారు. వద్దులే ఇప్పుడు అమ్మాయితో టచ్ లో ఉండడం కంటే పిల్లలతో టచ్ లో ఉండడానికి చూడండి. ఏమైనా కుదిరితే మంత్లీ మెయింటెనెన్స్ ఏమన్నా 15,000 ఇవ్వగలుగుతారా? మేడం నాకు వచ్చే దాంట్లో రూమ్ కి మీరేమంటున్నారో చెప్పండి సార్. మీరు మానవత్వంతో చెప్పండి, మీరు ఎంత ఇవ్వగలరు? మేడం నేను ఇక్కడ నలుగురు బతకాలి సార్, అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. అదే మేడం నేను ఏమంటున్నా, నాకు వచ్చే 30 ఏళ్లలో నేను ఒక ఇల్లు కట్టాను మేడం. ఆ ఇల్లుకు అప్పు చేసి కట్టాను. ఎందుకంటే నా పిల్లలు అందరూ నాకు ఎప్పుడు ఇంటికి పోయినా పడుకోవడానికి. డైరెక్ట్ ఆన్సర్ ఎంత ఇవ్వగలరు? నేను ఎంత ఇవ్వండి అని కూడా చెప్పాను, మీరు ఇవ్వలేని అన్నారు. మీరేమంటారు చెప్పండి మేడం. నేను మంత్లీ నా చేతనంత 5,000 4,000 ఇస్తూనే ఉన్నా మేడం, చేతనంత. అంటే సార్ ఇప్పటిదాకా ఇవ్వడం వేరు, ఇప్పుడు కోర్టుకు వెళ్తే కనీసం 20,000 నలుగురు బతకడానికి మీకే అర్థం అవుతుంది. సంపాదించే మీకే బతకడం కష్టం. కూలి పని చేసుకునే వాళ్ళ అమ్మ 4 పిల్లల్ని వాళ్ళ అమ్మాయిని పోషిస్తుంది. ఈవిడ బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి కాదు, ముగ్గురిని వదిలేసి.
మానవత్వంతో మీరు ఇంకో 10,000 20,000 ఎక్స్ట్రా సంపాదించడానికి ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలే తప్ప కోర్టుల అదే చుట్టూ మేడం, తిరగడం నాకు దండగా. ఏదైనా బయట నాకు ఇంకా అదే జొమాటో చేస్తున్నా మేడం, నాకు సరిపోకుంటే అది ఇది నా పర్సనల్ గా నేను కష్టపడి, ఎందుకంటే నానా మీరు అంత ముందు ఇచ్చింది కాకుండా ఈ మంత్ నుంచి మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి. మేడం నాకు వచ్చే దాంతో, నాకు వచ్చే జీతం తోటి రూమ్ లో ఫైనాన్స్ అవి కట్టుకొని ఉన్న పైసలు ఇస్తున్నా మేడం. అదే చేయగలను. నేనేందంటే నా కడుపు కూడా నా బాధ నేను చెప్పుకోలేను. ఆ విధంగా ఉన్న నీ వాళ్ళు బాధ నువ్వు ముగ్గురు చెప్పుకోలేవు. పిల్లల్ని ఎందుకు కన్నావయ్యా ముగ్గురు బాబు? పిల్లల్ని ఇద్దరిని కని ఎందుకు ఇంకో పెళ్లి- కన్నావు? ఇంకో ఒక్కరిని పెళ్లి ఎందుకు చేసుకుని- కన్నావు? ముందు మీ దుకాణం ఏదో మీరు చూసుకోవాలి కదా. ఇక్కడేదో మేము అన్యాయం చేసినట్టు మాట్లాడితే అట్లా. ఆ పిల్ల కోర్టుకి వెళ్తే 20,000 వస్తాయి. మంత్లీ 10,000 ఇవ్వండి, 5,000 కాదు, 2,000 కాదు, 3,000 కాదు. వినడానికి కూడా బాగాలేదు ఇక్కడ. మంత్లీ 10,000 ఇవ్వండి నాన్న ఈ మంత్ నుంచి, రేపు 1st తారీఖు నుంచి. మేడం నాకు వచ్చే దాంట్లో ఏమంటే నేను ఇంకా కష్టపడాలి మేడం. కొన్ని రోజులు కొన్ని నెలలనే ఆగమనండి మేడం. వేరే పని చేసుకుంటే ఆగదులేమ్మా నాన్న, మేము చేయగలిగినంత న్యాయం చేసాం సీతారాం గారు. ఎంతకంటే బంపర్ ఆఫర్ కోర్టులకు వెళ్లకుండా ఎవరు ఇవ్వరు. కొంచెం ఆలోచించుకోండి. మీరు అంటే ఇక్కడే క్లోజ్ చేస్తా, లేదంటే మళ్ళీ పంచాయతీ పెట్టుకోండి అమ్మా అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నా వచ్చే దాంట్లో అంత మీ సెకండ్ వైఫ్ ని అడగండి, ఈవిడ గోల ఉండదు ఇంకా మీకు. 1 2 3 చెప్పండి 4 మేడం. నేను ఇంకా అంత 10 seconds కంటే ఎక్కువ ఇవ్వలేను. ఎంతసేపా? ఏంటి అర్థం కాలే మేడం. మంత్లీ మెయింటెనెన్స్ 10,000 ఇస్తారా ఎవరా? మేడం అంతా నేను సంపాదిస్తలేను మేడం. ఇప్పుడు నా స్తోమత ఉన్నంత నేను చేయగలుగుతాను. ఆమె ఇంకోటి 30,000తో నువ్వు నీ సెకండ్ వైఫ్ బతకలేరు. 5,000 తోటి ఇవిడ ముగ్గురు పిల్లల్ని వేసుకొని బతకాలి. 30,000 ఎంతో plus బంపర్ Zomato. ఆఫర్ జడ్జిమెంట్లు మేము ఇవ్వలేం గానీ, సీతారాం గారు మీరు బాధితులే, ఆవిడ బాధితులే. కానీ చట్ట ప్రకారం న్యాయం జరిగేది ముగ్గురు పిల్లలు ఉన్న ఆవిడకే. ఆవిడని లీగల్ గా వెళ్ళమని చెప్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ.